ప్రభు అయిన యేసు నామములో చేరి వచ్చిన దైవజనులకును పెద్దలకును పరిచారకులకు అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి గత పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు ఆయన కృపారెక్కల కింద మనల్ని భద్రపరిచి ఈ యొక్క ఉదయకాలంని ఆయన కృపలు మనం పొందుటకు గాను 4213 దినానికి నడిపించినందుకు దేవునికి ఎంతో వందనస్తులు. మరి ఈ దినమున మరి పెరుమాళ్ళ జయచంద్రరావు అన్న గారు వర్తమానికులుగా ఉన్నారు. తర్వాత పాట పాడువారు తదితరులు ఉన్నారు. ఈ కార్యభారమును వహిస్తూ కొనసాగిస్తున్న బర్నబాస్ అన్న గారికి మన ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కూడా వారికి వందనాలు తెలియజేస్తూ మొట్టమొదట ప్రార్థన జాబేజ్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. స్తుతులు సారీ సండే కాబట్టి స్తుతులు తెలుస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతులు మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు అయ్యుండి మమ్మల్ని అనుదినము కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవా పాపంలో నుంచి మమ్మల్ని తండ్రి విడిపించడానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. పాపం నుంచి శాపం నుంచి మమ్మల్ని తప్పించడానికి తండ్రి ఆయన కల్వరిలో కార్చిన రక్తధారల ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాణం పెట్టి ప్రేమించి మమ్మల్ని రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు తోడే ఉండి తండ్రి మీ కృపలో మమ్మల్ని తండ్రి అనుదిన కూడికలు తండ్రి అనుదిన ఉదయకాల కూడికలలో తండ్రి మేము ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించడానికి మీ మాటలు వినడానికి తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేరేపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవానాయన మరొక ప్రభు దినం నాడు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముందు ఉన్న వాక్య పరిచర్లు తోడే ఉండండి, పాటల ద్వారా మహిం పొందండి తండ్రి. మీరే మాతో మాట్లాడమని తండ్రి ఆరాధనకి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తునామం ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అన్న. తర్వాత ఇప్పుడు స్తుతి పాట విజయ ఆనంద్ గారు వచ్చారన్నా. ఆనందరాజు గారు ప్రేరేపించబడిన వారు దయచేసి స్తుతి పాట పాడాలని మనం వచ్చినాడు బ్రదర్ వచ్చారా? ఆనందరాజు గారు పాడతారు. ఓకే. సోదరులు పూజారి ఆనందరాజు గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. స్తుతి పాట. వందనాలయ అందరికీ, దైవజనులందరికీ వందనాలు. పాట పాడుతుందాం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్, నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్.
నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదన్. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదన్. యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములలో క్షేమముండునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములలో క్షేమముండునుగాక. స్తుతి చెల్లించుటకు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం. స్తుతి చెల్లించుటకు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం. యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. న్యాయము తీర్చుటకు దావీదు వంశీల సింహాసనములు వేయబడును నీ లోపల. న్యాయము తీర్చుటకు దావీదు వంశీల సింహాసనములు వేయబడును నీ లోపల. నీలో నుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంత నీకు క్షేమం. నీలో నుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంత నీకు క్షేమం. యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్.
నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదన్. నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు ఆరాధన మెసేజ్కి వెళ్ళక మునుపు ప్రేరేపించబడిన వారు స్తుతులు చెల్లించాలని మనం చూస్తున్నాం. పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నినామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఆరాధిస్తూ కనపరుస్తున్నాం తల్లి. గెలుపులలో నీ వంటి వారు ఎవరున్నారు ప్రభా? పరిశుద్ధతను బట్టి మగనేడు, స్తుతి కీర్తిని బట్టి పూజ్యునేడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవా, బలవంతుడైన తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు అవును ప్రభా తండ్రి. ఏల్పులలో నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా. నాయన పరిశుద్ధుడు అని వేలాది దూతలు కెరూబుల చేత నిత్యము పొగడబడుతున్న తండ్రి, స్తోత్రాలు. ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వమున భాగ్యమైన ఎంచుకొనక ప్రభువా తండ్రి, నాయన మానవులను రక్షించుట కొరకు ప్రభువా తండ్రి మీరు ఆయన మానవునిగా ప్రభు లోకానికి దిగి వచ్చినారు. ఆయన ఎన్నో మేలు చేసినారు ప్రభావ, మమ్మల్ని రక్షించుట కొరకు ప్రభావ. స్తోత్రాలు. గత పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ దినం వరకు కాచి కాపాడినాడు. సజీవులే కదా మిమ్మల్ని ఆరాధించుకో ప్రభావ. మమ్మల్ని ఈ రోజు కూడా సజీవులుగా ఉంచి నాయన పరిశుద్ధ దినంలో జ్ఞాపకం చేసుకుని భాగ్యం ఇచ్చారు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడన్నారు ప్రభా. అనేక పర్యాయాలు ప్రభా మిమ్మల్ని మర్చిపోరాయండుగా ప్రభా. శిష్యులతో కూడా రాత్రి నాయన తండ్రి, నాయన మీరు నాయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునేటకు దీన్ని చేయుడని ప్రభా దాన్ని విరిచి బంధించినారు. అవును ప్రభా తండ్రి, నాయన తండ్రి, నాయన శరీరం అంతా గాయాలు మా కొరకై నాయన తండ్రి. ఆ యొక్క పరిశుద్ధ రక్తం అంతా చిందించిన ఒక్క బొట్టేని మిగిల్చుకోలేదు నాయన. రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు. కొన్నాటి నుంచి ఇంతవరకు భద్రపరిచినారు. దినం కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మేము స్తుతించుటకు, ఆరాధించుటకు పరిశుద్ధ దినములో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని గనపరుస్తూ ఇన్ని మేలు చేసిన మా ప్రభు ఏమిచ్చినారు రుణస్థులమని ఆయన. ఈ ఉదయకాలం ప్రభు అరుణోదయం లోకములోకి వెళ్ళక ముందు నాయన ఈ విధంగా ప్రభు 4213 రోజులు ప్రభు ఎగ్జాక్ట్గా ప్రభు దినదినము ఆయన మాకు ఆత్మీయంగా బలపడుకు మీరు చేసిన గొప్ప కార్యాల గురించి ప్రభు తండ్రి నాయన స్తోత్రాలు చేస్తున్నాం. అన్నిటి ద్వారా మీరే మహిమ పొందండి. దినమంతట్లోనైనా ఆరాధనలో, వాక్య పరిచయంలో, ఆయా సంఘాల్లో ప్రభు తండ్రి నాయన తండ్రి రొట్టె విడిచిన కార్యక్రమంలో, పాత్రలో, ప్రతి విషయంలోనూ ప్రభు పాటల ద్వారా మీరే మహిమ పొందమని, ఇన్ని మేలు చేసిన మా ప్రభుకి ఏమిచ్చిన రుణస్థలమని ఇరిగిన హృదయంతో నాయన తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు అయితే ఆగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఆరాధిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. ఆరాధన తలంపులు మన మధ్యన్న సేవకులైన పెరుమాళ్ళ జయచంద్రరావు గారు ఆరాధన తలంపులు పంచుకుంటారు. 10-15 నిమిషాలు మనం శ్రద్ధగా ఉందాం మీట్లో ఉండి. అన్న వందనాలన్నా. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాలలో ఇచ్చాడు. వేకువజామునే లేచి దేవుని దాసులు బర్నబాసన్న గారు ఏర్పాటు చేసిన జూమ్ కార్యక్రమంలో మనమందరము చక్కటి సహవాసంగా చేరడానికి మనకు కృపను అనుగ్రహించిన మన దేవుణ్ణి ఎంతైనా స్తుతించబద్ధమై ఉన్నా.
జూమ్లో చేరినటువంటి పెద్దలకు, అధ్యక్షత వహిస్తూ ఉన్న దేవదానం గారికి, నిర్వాహకులు బర్నబాసన్న గారికి, చేరి వచ్చినటువంటి సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథంలో ఉండి 2 వచనాలు చదువుదాం. నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యోహాను సువార్త 6వ అధ్యాయం 49, 50 వచనాలు కూడా చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం, 50వ వచనం. జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు వందనాలు. ఆదివారపు దినమున వేకువనే లేచి మిమ్మల్ని స్తుతించడానికి మీ దాసులు ఏర్పాటు చేసినటువంటి జూమ్ కార్యక్రమంలో మేమందరం సహవాసంగా చేరడానికి మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి వందనాలు. చక్కటి పాట ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. తిరిగి ఆరాధనకు సహాయకరంగా మీ గ్రంథంలో ఉంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. అందులో నుండి మాకు చాలిన ఆరాధనకు సరిపోయిన తలంపులు దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం గుండా సాగుతూ ఉన్నప్పుడు వారు పలికినటువంటి మాట 16వ అధ్యాయం 3వ వచనంలో మధ్య భాగంలో, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చి తిరిగి అన్నారు. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు. ఆకలి మానవుణ్ణి మరణానికి తీసుకొని వెళుతూ ఉంది. ఆ మరణం నుంచి విడిపించడానికి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. కురవబడినటువంటి ఆ మన్నాను చూసి ఇదేమి అన్నారు. అది ఏమీ అర్థం కావడం లేదు వారికి. మన్నా అంటే ఒక క్వశ్చన్ మార్క్ అంతే. ఇదేమి అని పేరు పెట్టారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అలా త్రోవన వెళుతూ ఉండగా ఆయన వెంట బహుజనులు వెళుతూ ఉండగా ఒక గ్రుడ్డివాడు కూడా ఇదేమి అన్నాడు. ఇంత అలసడి, ఇంత గుంపుగా మనుషులు కలిసి వెళ్ళడం నేనెన్నడూ నా చెవిలో వినలేదే ఇలాంటి శబ్దం అన్నటువంటి రీతిగా ఇది ఏమి అన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యం గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా వారు మాట్లాడుతూ ఉండగా ఇదేమి అన్నారు. అది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇశ్రాయేలీయులు ఆకలితో చావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు వారిని చంపడానికి ఇష్టపడేవాడు కాదు, కానీ వారిని బ్రతికించడానికి, వారి ఆకలి తీర్చడానికి ఆయన మన్నాను పంపించాడు. అది దేవదూతల ఆహారము అని, అది ఆకాశపు ధాన్యము అని 78వ కీర్తన 25వ వచనం 24వ వచనాల్లో కనబడుతూ. మానవుణ్ణి బ్రతికించడానికి దేవుడిచ్చినటువంటి ఆహారం. ఆ ఆహారాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకు తానుగా పోల్చుకున్నాడు. యోహాను సువార్తలో మనం ఆ మాటలే చదివాం. జీవాహారము నేనే అన్నాడు.
పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం ఇదే అన్నాడు. ఆ ఆహారం నేనే అని తన వైపు చూపించుకుంటూ ఉన్నాడు. ఆనాడు ఆకాశము నుండి కురిసినటువంటి మన్నా ఇది మనుషుని చేత తయారు చేయబడినది కాదు, భూ పంట ద్వారా వారికి లభించినది కాదు. దేవుడు ఆకాశం నుండి వారికి ఆహారాన్ని పంపించాడు. అది చాలా ఆకలి తీర్చి మరణా నుంచి తప్పించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఆ ఆహారంగా తన్ను తాను పోల్చుకుంటూ ఇదే అని తనకు తానుగా వేలు పెట్టుకొని అలా చూపించుకుంటున్నాడు. ఆహారం ఇదే, ఆహారము నేనే అన్నాడు. ప్రతి మానవుడు, ఇశ్రాయేలీలైతే ఆకలితో చస్తూ ఉన్నాం అన్నారు, కానీ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపము చేసి చస్తూ ఉన్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం నుంచి విడిపించడానికే, వారి ఆకలి తీర్చడానికి, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి తీర్చడానికి పరలోకము నుండి దిగి వచ్చాడు. మరణాన్ని నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు తప్ప మతాన్ని స్థాపించడానికి కాదు. ప్రతి మానవుడు మరణము చేత భయపడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనకందరికీ తెలిసినటువంటి వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అనగా మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అన్నమాట కనపడుతుంది. ప్రతి మానవుడు కూడా మరణ భయము చేత వణికిపోతూ ఉన్నాడు. ఆ మరణ భయాల నుంచి విడిపించడానికి, మరణము ద్వారానే నశింప చేయడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అంతే తప్ప మరి ఇంక ఏ కారణము లేదు. క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చింది మానవుని మరణాల నుంచి విడిపించడానికి, పాపము నుంచి విడిపించి ఆ మరణమే లేకుండా చేయడానికి ఆయన వచ్చాడు. ఆకాశం నుండి కురవబడిన మన్నాకు సూచనగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఉన్నాడు. అది ఎలా ఉందట? 16వ అధ్యాయం, అదే నిర్గమాకాండం 16వ అధ్యాయం చూడండి, 31వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండును. దానికి వారు మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉంది. తెలుపు అన్నది పరిశుద్ధతకు సూచన అని అందరికీ తెలుసు. అందరూ అనుభవం కలిగినటువంటి దైవజనులు, వృద్ధులు, పెద్దలు ఇందులో ఉన్నారు. తెల్లని కొత్తిమీర గింజ వలె ఉంది. ఆ తెలుపు అన్నది పరిశుద్ధత. మన ప్రభు ఎంత పరిశుద్ధుడు అంటే దూతలు సహా వర్ణింపలేని పరిశుద్ధత అని పరిశుద్ధ 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 ప్రభు అనే ఆ పాటలో మనం ఒక చరణం, ఆ పల్లవి మనకు కనబడుతూ దూతలు కూడా వర్ణించలేనంత పరిశుద్ధత, మన పెదవులతో వివరించలేనటువంటి పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు అని ఒక చిన్న మాట అలా చెబుతున్నాం, కానీ ఎంత పరిశుద్ధుడు అంటే ఇంత పరిశుద్ధుడు అని పూర్ణంగా మనం వర్ణించలేం. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పాపము ఎరగడు, పాపము చేయలేదు, ఆయనందు పాపమే లేదు అని లేఖనాలు కనబడుతుంది. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధుడు. తెల్లని కొత్తిమీర గింజ వలె ఆయన కనబడుతూ ఉన్నాడు. అది ఆకాశం నుండి కురవబడినటువంటి మన్నా, పైనుండి వచ్చిన వాడే కానీ భూ సంబంధి కాదు. ఆయన నేను ఆకాశం నుండి వచ్చిన వాడును, ఆకాశ సంబంధిని, పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. ఆయన మన కోసమే ఆహారంగా మారిపోవడానికి తను తానుగా సిద్ధం చేస్తారు. ఆ ఆహారాన్ని వారు ఎలా తిన్నారు? మనకు సమయం కొద్ది కాబట్టి క్లుప్తంగా ఆరాధన తలంపులు మాత్రం విందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. ఆ కురవబడినటువంటి ఆ మన్నాను వారు భుజించిన విధానం, తయారు చేస్తున్నటువంటి విధానం ఎలా ఉంది? సంఖ్యాకాండము 11వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం చూడండి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను.
అనే మాటలు వ్రాయబడ్డాయి. మన్నా అయితే కురవబడింది, అందంగా ఉంది, తెల్లగా ఉంది, చూడడానికి చాలా రమ్యంగా కనబడుతూ ఉంది. కానీ దాన్ని అలాగే తినలేదు, కానీ దాన్ని కూర్చుకొని జనులు తిరుగుతూ దాన్ని కూర్చుకొని దాన్ని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రూపమే మారిపోయింది. దాన్ని తిరగట విసిరారు, రోట దంచారు, పెనం మీద కాల్చారు. ఇవి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసమే అనుభవించిన శ్రమలను సూచిస్తూ ఉన్నాయి. ఆకాశం నుండి కురవబడినటువంటి ఆ మన్నాను వారు ఉన్నది ఉన్నట్టుగా తినలేదు, కానీ దానిని తిరగట విసిరారు. ఆకారం కోల్పోయి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక గింజ తిరగట విసిరి పిండిగా మార్చబడి అది పిసగబడి పెనం మీద రొట్టె చేస్తే ఎలా మారిపోతుందో అలా మన ప్రభు అయినటువంటి దేహం మారిపోయింది. ఆయన ఎంత అందమైనటువంటి వాడు, ఎంత సుందరమైన వాడు, నరులందరిలో అతి సుందరుడు అని ఆయనను గురించి వ్రాయబడి, ధవల వర్ణుడు, రత్న వర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపతగినటువంటి వాడు. కానీ మన కోసమై సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు చూడు నల్లని వాడుగా వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. సురూపమైనను సొగసైనను ఆయన యందు లేదు అన్నటువంటి మాటలు దేవుని గ్రంథంలో కనబడచ్చు. ఎంత ఘోరంగా హింసించబడ్డాడు, ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఆయన అనుభవించాడు. తల మీద మొల కిరీటాన్ని మొచ్చారు, ముఖం మీద పిడికిలి గుద్దులు, బలమైనటువంటి సైనికులు ఆయనను పిడికిలి బిగించి ముఖం మీద గుద్దితే ముక్కు పగిలిపోయింది, పెదవులు చిట్లిపోయాయి, పళ్ళు ఊడిపోయాయి, నోట్లో నుంచి రక్తం, ముఖంలో నుండి రక్తం, చెంప వెంట్రుకలు అలా పెరికి వేశారట, ముఖం మీద ఉమ్మి వేశారని వ్రాయబడి, ఆయనను పట్టుకొని కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడితే వీపంతా చీలిపోయింది, వలె దున్నబడింది అనే మాట వ్రాయబడి, వారు నీవు నా వీపును దున్నారు అని ప్రభువే చెబుతూ ఉన్నారు. అంతగా చిత్రహింసల పాలై నలిగిపోయాడు, చీల్చబడ్డాడు, రూపం కోల్పోయాడు, రక్తపు ముద్దలాగా మారిపోయాడు. భారమైనటువంటి సిలువను ఆయన భుజం మీద వేస్తే ఆ గాయపడినటువంటి దేహం మీద, చీల్చబడినటువంటి దేహం మీద 150 కిలోల బరువు ఉన్నటువంటి ఆ సిలువ రానును వేస్తే తడిగుడ్డను ఒకడు ఇలా పిండినట్టుగా ఆ శరీరం పూర్తిగా చీలిపోయి గాయాల పాలైతే, ఆ గాయాల మీద ఆ సిలువ వేసినప్పుడు ఒకడు బలంగా గుడ్డను పిండితే దాంట్లో ఉన్నటువంటి నీళ్ళంతా పారిపోయినట్టుగా మన ప్రభు దేహం అలా పిండబడేది. ఆయన రక్తం అంతా ధారలు ధారలుగా కారిపోయేది. ఆ బరువును మోస్తూనే యెరూషలేము వీధుల గుండా నడుస్తూ అవమానాన్ని భరిస్తూ కిద్రోను వాగు దాటి గొల్గతా శిఖరం వరకు మోసుకుని వెళ్ళాడు. అదే సిలువలోనే 3 మేకుల చేత ఆయనను అంటగొట్టగా ప్రభు విలవిలలాడాడు. బలమైనటువంటి సైనికులు ఆయన చేతులను బలముగా లాగి ఒకడు మేకు పట్టుకుంటే ఇంకొకడు సమ్మెట తీసుకొని ఆ మేకు మీద కొడితే ఆ మేకు ఆయన చేతి గుండా చెక్కులోనికి దిగబడుతూ ఉంటే ప్రభు అనుభవించినటువంటి శ్రమ ఎవడు వర్ణించగలడు, ఎవడు వివరించగలడు? మనమైతే ముచ్చటగా ఏదో 3 మాటలు చెప్పుకుంటున్నాం, కానీ ఆ బాధ సహించినటువంటి ఆ ప్రభువుకే తెలుసు. 2 కాళ్ళను ఏకం చేసి ఒకే మేకుతో ఆ చెక్కలోనికి దిగగొడుతూ ఉంటే ఆ మేకుని పాదముల గుండా దూసుకొని పోతూ ఉండగా ఆ మేకు ప్రభు అనుభవించినటువంటి ఆ బాధ వర్ణనాతీతమైనది. 3 మేకుల మధ్యన 80 కిలోల బరువు ఉన్నటువంటి మన ప్రభు గోడకు ఒక పటము తగిలించినట్టుగా ఆ మేకుల మధ్యన వేలాడుతూ ఉంటే ఆయన శరీరం జారిపోయింది. నా ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయి అన్నాడు. నా నాలుక దౌడును అంటుకొని పోతూ ఉంది. నిందకు నా హృదయం బద్దలైపోయింది అని ప్రభుయే మాట్లాడుతూ ఈ విధంగా మన కోసమై శ్రమలు అనుభవించి, ఇంతగా ఆయన శ్రమ అనుభవిస్తూ ఉన్నా, ఇంత రక్తం కారుస్తూ ఉన్నా, రేకుల మధ్య వేలాడుతూ ఉన్నా, మరి ఒకడికి ఎందుకు అంత కోపం వచ్చిందో కానీ పరిగెత్తుకొని వెళ్ళి బల్లెముతో ఆయన ప్రక్కలో పలిచాడు. ఇన్ని గాయాలు మన ప్రభువు పొంది తన రక్తాన్ని సంపూర్ణంగా చెందింది. ఆ మన్నాను వారు
తిరుగుతూ కూర్చుకొని దాన్ని తిరగట విసిరి లేక రోటదంచి, అంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా విసిరేవాడు విసిరారు, దంచేవాడు దంచాడు, కాల్చేవాడు కాల్చాడు. పిలాతు ఆనాటి జనులకు ప్రభువును అప్పగించిన వారు తమకి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, కొట్టేవాడు కొట్టాడు, ఉమ్మి వేసేవాడు ఉమ్మి వేశాడు, అవమానపరిచేవాడు అవమానపరిచాడు, కళ్ళకు గంతలు కట్టి ఆయనను కొట్టి నిన్ను ఎవడు కొట్టాడు, ప్రభుత్వము క్రీస్తు అని హేళన చేసి వారికి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు, ఎలా అవమానపరచాలో అవమానపరిచారు. త్రోసేవాడు త్రోశాడు, తిట్టేవాడు తిట్టాడు, ఆయనను హేళన చేసేవాడు హేళన చేశాడు. వారికి ఇష్టం వచ్చినట్టుగా రోట దంచుతావా, తిరగటం విసురుతావా, పెన మీద కాలుస్తావా, నీ ఇష్టం అన్నట్టుగా వారు తమకి ఇష్టం వచ్చినట్టుగా ఆహారాన్ని వండుకున్నట్టు మన ప్రభువును ఆనాటి జనులు ఇష్టం వచ్చినట్టుగా హింసించారు. అలా ఆ ఆహారాన్ని తయారు చేసుకుని వారు తిన్నారు. మన కోసమై సిద్ధపరచబడినటువంటి కలువలో ఆధ్యాత్మికమైన ఆహారం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, ఆహారం ఇదే అన్నాడు. మన కోసం ఆహారంగా మారిపోయారు. నేడు ఆదివారపు దినం, మనమందరం ఆయనను ఆరాధన చేసేది, మన స్థానిక సంఘాలలో ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటిది. ఆయన తలంపులతో మన హృదయాలు నింపుకొని ఆరాధన చేయవలసినటువంటిది. ఆహారాన్ని వారు భుజిస్తూ ఉన్నారు. ఈ ఆహారం నేడు కూడా మనకు దొరుకుతూ ఉంది. ఎక్కడ దొరుకుతూ ఉంది? నిర్గమాకాండం 16వ అధ్యాయం వచనాన్ని చదువుకొని ముగింపు చేద్దాం ఆరాధన తలంపులు. 16వ అధ్యాయం 25వ వచనం. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ఇది బయట మార్కెట్లో దొరికేటువంటి ఆహారం కాదు. నేడు అది బయట దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? నేడు మీరు దానిని తినుడి, ఇది యెహోవాకు విశ్రాంతి దినం. ఆదివారపు దినం అపోస్తలుల ద్వారా సంఘానికి ఆరాధన కోసమే ప్రభు అప్పగించినటువంటి దినం. ఆదివారపు దినమున ఆధ్యాత్మికమైన ఆహారం, మన ప్రభుకు సూచనగా ఉన్న ఆహారం, అది బయట దొరకదు. నేడు మీరు దానిని తినుడి, ఇది యెహోవాకు విశ్రాంతి దినం, అది బయట దొరకదు. అది సంఘములో, సహవాసంలో, దేవుని పిల్లల మధ్యన దొరికేటువంటి ఆహారం. ఆహారాన్ని భుజిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి మరణాన్ని తప్పించుకొని నిత్య జీవానికి పాత్రులమై ప్రభు వచ్చేంత వరకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ప్రభు పిల్లలంగా ఆశీర్వాదకరంగా జీవిద్దాం. అలా జీవిస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా చక్కని ఆరాధన తలంపులు పంచుకున్నందుకు. ఇప్పుడు ఒకరు పాట పల్లవి ఒక్క చరణం మాత్రం దయచేసి పాడాలని మనం చేస్తున్నాం. తర్వాత మెసేజ్ కొరకు చిన్న ప్రారంభం చేసుకొని మెసేజ్కి వెళ్దాం. దంచి విసరి నలిపి కాల్చ రొట్టెయాయెను గోధుమలు, దంచి విసరి నలిపి కాల్చ రొట్టెయాయెను గోధుమలు, అతి నీదు దేహమునకు రొట్టె నిడితివి చూచెనగా, అతి నీదు దేహమునకు రొట్టె నిడితివి చూచెనగా, ఆరదింతు ఆత్మరూపా ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు, నేను నిన్ను స్తోత్రించుటకు
నీవే కారణభూతుడవు. నాదు చేతును త్రాగిన యేసు, కోద పాత్రను త్రాగితివా. నాదు చేదును త్రాగిన యేసు, కోద పాత్రను త్రాగితివా. రుధిర చిహ్నం పాత్రలోనిది, మధురమగు ప్రేమకు స్తోత్రం. రుధిర చిహ్నం పాత్రలోనిది, మధురమగు ప్రేమకు స్తోత్రం. ఆరాధింతు ఆత్మరూప, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. చాలా వందనాలన్నా, చక్కగా పాడింది. దేవుని మైపరిచినందుకు ఇప్పుడు ఆరాధన ముగియబడింది. మనము మెయిన్ ఘట్టానికి వెళ్తున్నాం, మెసేజ్ కొరకు. అందుకోసం చిన్న ప్రార్థన సహోదరులు ప్రభుదాస్ అన్న గారు. ప్రార్థన చేసుకుందాం. కృపావాత్సల్యుడా, కనికరముల దేవ, అనంతుడా, అద్వితీయుడా, ఆదియువంతమే అల్పభూమేఘమైన దేవ, మహోన్నతుడా, మహిమగల రాజా, మా సృష్టికర్త, మా రక్షణకు ఆధారభూతుడా, మా స్తుతులకు పాత్రుడా, నిత్యుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా విమోచకుడా, స్తోత్రములు. మా రక్షకుడు, మా ప్రభు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన, ఘనమైన, అమూల్యమైన నామములు మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరిస్తున్నాము. నాన్న పరిశుద్ధ దినములు ఇలాగు మీ పిల్లలనైనా మమ్మల్ని మరొకసారి సన్నిసనలో సమకూర్చారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆరాధించడానికి కృప చూపారు. స్తోత్రములు. లేఖనాలను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేశారు. పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారముగా అలనాడు అది నీ దాసులు ఇజ్రాయేలులకు ఏర్పరచుకున్న జనముకు అది మన్నాగా భూలోకములో మీరు ఉన్నారు. ఇప్పుడైతే తండ్రి మనాకు సాదృశ్యముగా మీరు మా కొరకు పరలోకం నుంచి దిగి వచ్చి మిమ్మల్ని మీరు తండ్రి తగ్గించుకున్నారు. నానా మహాదేవుడు అయింది, సర్వోన్నతుడు అయింది, సర్వ సృష్టికర్త అయింది కూడా తండ్రి దాసునుగా రిక్తునిగా చేసుకున్నారు. మా కొరకు కరిగిపోయారు. మా కొరకు తండ్రి అవమానింపబడ్డారు, కొట్టబడ్డారు, వీడబడ్డారు. కల్వరులో మీ రక్తమంతా మా కొరకు కాచారు. పిడుగుద్రును, అవమానమును తండ్రి సహించారు. నేల వరకు నీ తండ్రి వీపును ఉంచిన దేవా స్తోత్రములు. సమస్తమును సహించి మా కొరకు ఆ కల్వరులో మీ ప్రాణమును క్రయదనముగా ఉంచి మాకై తండ్రి ఈ ప్రాణం క్రయదనముగా ఉంచి సమాధిని జయించి తిరిగి లేచి తండ్రి కృపాశ్రమును కూర్చుని మా నిమిత్తం ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మాకై రానున్న మహిమగల రాజా స్తోత్రములు. మీరు పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. మీరు అనుగ్రహించిన రక్షణ, పరలోక భాగ్యమును, నిత్య జీవమును, నిత్య విమోచనను, నిత్య తండ్రి జీవనం ఇచ్చినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. అలాగ మా పట్ల మీరు చేసిన మేలకు ఉపకారములకు మేమేమి చెల్లించిన రుణస్థలమేనా దయగల దేవ. ఇంతవరకు నీ దాసులు అది మీరు ఆరాధనలో తలంపులు ఇచ్చారు. తిరిగి వాక్య పరిచయం చేస్తుండగా చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. సరే కూడికలో ఆది అంతమై మీరే ఉండి నడిపించండి. సరే పరలోకం నుంచి మీరు సిద్ధపరిచిన లేఖనాలను ఆహారమును మాకు అనుగ్రహించి దినం ఆహారముగా మమ్మల్ని మేము సరి తృప్తినంది సరి చేసుకొని సరి వాక్యానుసరముగా జీవించడానికి అనుసరించుకోవడానికి కృప చూపమని తండ్రి దాసులు తండ్రి మరి ఆ జయచంద్రరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని బలపరచమని నడిపించే ప్రియులు పేదనంకుల కొరకు నిర్ణయించిన నిదాసులు
బర్నబాసును బట్టి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని నీ కరుణాస్తంలో కప్పుచెప్పి జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు దయచేసి సమయం చాలా గతించింది. జయచంద్ర అన్న గారు వందనాలన్నా. మీరు అయ్య గారు వందనాలు. 6:10, 6:15 దాకా వాక్యం పంచుకోండి. ఓకే, 6:15 వరకు. ఎస్. ఓకే. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, ఇంతవరకు ఆరాధన తలంపులతో దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకిచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించినటువంటి ఆలోచన మన హృదయాలలో దేవుడు నింపుతూ ఉండగా ఆయన మీద గురి కలిగి ఆయననే స్మరిస్తూ ఆయననే ఆరాధిస్తూ మన జీవితాలలో ముందుకు సాగుట ఎంతైనా ఆశీర్వాదం. సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులమౌటకు మీరు పిలువబడితిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఆరాధన అంశములో మీరిచ్చిన సంగతులను బట్టి వందనాలు. మా ప్రభు మా కోసమై ఆకాశం నుండి దిగి వచ్చిన ఆహారంగా మారిపోయాడు. మమ్మను మరణాన్ని నుంచి విడిపించాడు. నిత్య జీవానికి మమ్మను పాత్రులుగా చేశాడు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. తిరిగి వాక్య పరిచర్య నిమిత్తమై మీ గ్రంథంలో నుంచి ఒక చిన్న వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మాకు చాలిన సరిపోయిన సంగతులు వినిపించి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగములో అపోస్తుడైనటువంటి పేతురు ఆనాటి విశ్వాసులకు ఎన్నో సంగతులు రాశాడు. ఒక చిన్న మాటను మనం చదువుకున్నాం. ఆశీర్వాదమునకు వారసులమౌటకు మీరు పిలువబడితిరి అన్నాడు. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే మనం ఆశీర్వాదానికి వారసులం కావాలి అని. ఒకప్పుడైతే శాపగ్రస్తులం, దేవునికి దూరంగా ఉన్నాం, దేవుని సన్నిధికి రాతగని వాళ్ళంగా ఉన్నాం. దేవుడే అన్నాడు, నా మందిర ఆవరణములు త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అన్నాడు. అంటే ఆయన మందిర ఆవరణములు త్రొక్కడానికి కూడా పనికిరాం. యెషయా తనకు తానుగా ఒకసారి చూసుకొని ప్రభువును చూసినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తూ ఉన్నాను అన్నాడు. నేను నశించి తిని అన్నాడు. అంటే నాశనానికి సిద్ధంగా ఉన్నాం, అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాం. అలాంటి మనలను దేవుడు పిలిచాడు. ఇదే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో నుండి కూడా మనం చదివితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను అన్నాడు. అంటే ఒకప్పుడు చీకటిలో ఉన్నా, ఇప్పుడైతే ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు మనం వారసులం కావాలి, అందుకోసమై పిలిచాడు. మనం ఆశీర్వాదం పొందాలనేది దేవుని యొక్క చిత్తం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉంది, యెహోవాయే ఆశీర్వాదం ఇచ్చేవాడు, యెహోవాయే ఐశ్వర్యము ఇచ్చేవాడు, నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నాడు. అంటే ఆశీర్వదించేవాడు దేవుడే.
అయితే ఆశీర్వాదానికి మనం వారసులం కావాలన్నా, ఆశీర్వాదం పొందాలి అన్నా ఏం చేయాలి? దేవుడు పిలుస్తూ ఉండగా ఆ పిలుపునకు లోబడితే చాలు, ఆ పిలుపునకు విధేయత చూపిస్తే చాలు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికే పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తూ ఉన్నాడు? ఈ దినాల్లో ఆయన పిలుపుని ఎలా గమనించాలి? తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అని కనబడుతూ, ఎలా పిలుస్తూ ఉన్నాడు? పిలవడానికి ఆయన ఉపయోగించినటువంటి సాధనం ఏంటి అంటే సువార్త. ఒకప్పుడు పాపములో ఉన్నాం, శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, దేవునినే ఎరగని వాళ్ళంగా ఉన్నాం, అసలు దేవుడే లేని ప్రజలుగా ఉన్నాం. అలాంటి మనలను దేవుడు ఎలా పిలుస్తూ ఉన్నాడట? సువార్త. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన శిలువ వార్త, ఆయన మన కోసమే చూపించిన ప్రేమ వార్త, మనల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి కల్వరి వార్త, ఆయన చేసినటువంటి ఆ యాగమును గురించినటువంటి శుభవార్త. ఆ సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన ఎంత త్యాగం చేశాడో ఆ సంగతులన్నీ కూడా వివరించబడుతూ ఉన్నాయి. సువార్త అంటే అదే. పరలోకం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన మన కోసమై తను తానుగా అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని కల్వరి శిలువలో గాయపరుచుకున్నాడు, నలగగొట్టబడ్డాడు, పెట్టాడు, మరణించి సమాధి చేయబడ్డాడు, సమాధిని కూడా జయించి లేచాడు, ఆయన నమ్మినటువంటి వారికి మరణం లేకుండా చేస్తూ ఉన్నాడు, పరలోకాన్ని వారసత్వంగా ఇస్తూ ఉన్నాడు, యూదులతో పాటు సమాన వారసులుగా కూడా చేస్తూ ఉన్నాడు, పాపం నుంచి సంపూర్ణంగా విడిపించి పాతాళాన్ని తప్పిస్తూ ఉన్నాడు. ఇదే సువార్తలో ఉన్నటువంటి సందేశం. ఒకప్పుడు మనం కూడా పాపములో ఉన్నప్పుడు ప్రభువు సువార్తను వినిపించగా ఆ సువార్తను అంగీకరించగలిగేటువంటి హృదయాన్ని మనకిచ్చాడు. మనం ఏదో సువార్తను అంగీకరించుట మన జ్ఞానమో మన తెలివో అనుకుంటూ ఉన్నాం, కానీ మన హృదయాలలో దేవుడు ఆ కార్యం జరిగించాడు. ఈ సువార్త చాలా మందికి అర్థం కావడం లేదు. ఇదేమి అన్నట్టుగానే ఉంది. లోకంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, హార్డ్వేర్ ఇంజనీర్స్, ఎంతో మంది లోక సంబంధమైన జ్ఞానం కలిగిన, కానీ క్రీస్తు యేసు వారికి అర్థం కావడం ఏం వారికి తెలియదు, వారు వినడం లేదా అంటే ఆయనను గురించిన అవగాహన వారికి కలగడం లేదు. మనకు కలిగిందంటే ఏదో మనకు గొప్ప జ్ఞానం కాదు. నదీ తీరమున ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ స్త్రీలు కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే పౌలు వెళ్ళి వారికి వాక్యం ప్రకటిస్తే అక్కడ జరిగినటువంటి సందర్భం, లూదియా అనేటువంటి ఒక సహోదరి వింటూ ఉంది. దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక ఆమె ఆ మాటల యందు లక్ష్యం ఉంచెను. దేవుడు తెరిచాడు హృదయం. మన హృదయాలను ప్రభువు తెరవగా ఆ సువార్తను విని రక్షించబడ్డాం. అందుకు మనం ఏం అత్యంతాల్సినటువంటి అవసరం లేదు. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ధన్యత. ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచి మనల్ని వారసులుగా చేశాడు. ఆశీర్వాదం అన్నది పరలోకానికి వారసులం. దేవుని కుమారులయ్యేటువంటి వారసత్వం దొరికింది. మనం కుమారులమైతిమా అయితే వారసులం అని దేవుని గ్రంథంలోనే వ్రాయబడి. ఈ ఆశీర్వాదం మనకు కావాలి. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? ఆయన పిలుస్తూ ఉండగా ఆయన పిలుపునకు లోబడాలి. మొట్టమొదటిగా ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. పక్షపాతం లేనటువంటి వాడు ఆయన. ఆయన లోకంలో ఉన్న సర్వ మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అన్నాడు. అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని కూడా మినహాయించడం లేదు. జాతి భేదం కానీ, మత భేదం కానీ, వర్ణ భేదం కానీ, వర్గ భేదం కానీ, లింగ భేదం కానీ, రంగు భేదం కానీ, ఎత్తు భేదం కానీ ఆయన చూపించిన వాడు కాదు. నిజముగా దేవుడు పక్షపాతి కాడు అని పేతురే ప్రకటిస్తూ ఉన్నాడు. కొర్నేలింటికి వెళ్ళి ఆయన అందరికీ ప్రభు, అందరినీ పిలుస్తూ ఉండగా ఆ పిలుపునకు లోబడితే ఆశీర్వాదం. అబ్రహామును పిలిచాడు.
నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు లేచి అన్నాడు. అంతే. నీకు నిజంగా ఆశీర్వాదం కావాలా? అయితే లే, అక్కడ నుంచి బయలుదేరు అని అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు కాబట్టి ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. ఎలియాజరు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అబ్రహాముని గురించి. నా యజమానుని యెహోవా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. దేవుడు ఆశీర్వదించేవాడు ఎప్పుడు? ఆయన పిలుపునకు లోబడ్డప్పుడు. నీవు లేవాలి, నీ తండ్రి ఇంటిని వదలాలి, నీ ఆచారాలు, నీ అలవాట్లు, నీ పద్ధతులు, నీ పాత జీవితం, వీటన్నిటి నుంచి నీ లేవాలి. ఈ దినాల్లో దేవుని పిలుపు, దేవుని వాక్యమే. నా కళలో కనబడి పిలిచాడు, దర్శనంలో పిలిచాడు అంటే ఇది వాక్యం ఒప్పుకోవడం లేదు. వాక్యంలో ఆధారం లేదు. అప్పుడు ఉన్నాయి. అప్పుడు దేవుడు అవసరాన్ని బట్టి కొన్ని దర్శనాలు ఇచ్చాడు. అవసరాన్ని బట్టి కొన్ని కళల రూపంలో మాట్లాడాడు. ఇప్పుడు కళలు లేవు. అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేస్తాను, పిల్లవానిలాగా మాట్లాడాను. ఇప్పుడు పెద్దవాడిని అయిన తర్వాత పిల్లవాని చేష్టలు మానేశా. ఇంకా అవే కావాలి, ఆ దర్శనాలే కావాలంటే కుదరదు. సంఘము ఆరంభ దినాల్లో కొన్ని సూచక్రియలు, కొన్ని అద్భుతాలు అవసరంగా ఉన్నాయి. అందుకోసమే వాటిని దేవుడు చేశాడు. ఇప్పుడు సంఘం సంపూర్ణ స్థితిలోనికి వచ్చింది. వాక్యం సమృద్ధిగా మనకు అందించబడేది. వాక్య గ్రంథం సంపూర్ణంగా వ్రాయబడి మన చేతుల్లోనికి వచ్చింది. అప్పుడు వాక్యం సంపూర్ణంగా లేదు. అందుకోసమే దేవుడు దర్శనాలు ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులకు అద్భుతాలు చేశాడు. అరణ్యంలో మన్నాను కురిపించాడు. ఇక కనానుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తు అద్భుతాలే కావాలి, మళ్ళీ అరణ్యంలో ఉన్న మన్నా కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే కనానులో ప్రవేశించారో మన్నా ఆగిపోయింది. వారు పొలము పంట తిన్నారు, ఇంకా సొంతంగా వారు తయారు చేసుకోవాలి. అలాగే సంఘ ఆరంభ దినాల్లో కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసినది వాస్తవమే. అది అపోస్తుల ద్వారా చేశాడు, విశ్వాసులందరి ద్వారా కాదు. అపోస్తులు ఒక ప్రత్యేకమైనటువంటి వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగించి సంఘాన్ని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు మాత్రం దేవుని పిలుపు, దేవుని వాక్యమే. వాక్యం మనకు వినబడుతూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని సరి చేసుకోవడానికి సరిపోయినటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మనం వాక్యానికి లోబడాలి. దేవుని పిలుపు, దేవుని వాక్యమే. అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకు లోబడ్డాడు. ఆనాటి పితరులందరూ కూడా దేవుని మాటకు లోబడ్డారు. పిలిస్తే వచ్చారు. 12 అరకల ఎడ్ల చేత పొలము దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉన్నటువంటి ఎలీషాని పిలిస్తే ఆ కాడి నగలను అక్కడే తుంటలు చేసి, ఆ ఎద్దులను మాంసంగా చేసి వాటిని వండేశారు. అంతే. ఆ ఆస్తిని, ఆ భూమిని, ఆ సంపదను, ఆ శ్రీమంతత్వాన్ని, ఆ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చేశాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. ఏలియా కంటే ఎక్కువైనటువంటి అద్భుతాలు చేసే విధంగా వాడు దేవుని పిలుపునకు లోబడుట ద్వారా మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ వాక్యం ఏమైనా చెప్పనివాడు. అది మనకు అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అని కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనకు అయిష్టమైనది కానీ, బాధ కలిగించేది కానీ చేసే దేవుడు కాదు. ఆయన మేలే చేస్తాడు. తన్ను ప్రేమించు వారికి, అనగా తన వాగ్దానం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నాడు అని లేఖనంలో వ్రాయబడి. దేవుడు ఈ విధంగా ఆశీర్వదించడానికి మనల్ని వాక్యం ద్వారా పిలుస్తూ ఉండగా ఆయన పిలుపులకు లోబడ్డామా, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నామా, అయితే ఆశీర్వాదం పొందుతాం. ఆశీర్వాదం పొందాలి అంటే ఆయన పిలుపునకు లోబడాలి. అది మొదటి మాట. 32వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం నుండి చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండా చూడి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసలను. ఆయన తెల్లవారుతున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆశీర్వాదం ఎలా దొరుకుతూ ఉంది? పోరాడుట ద్వారా. దేవుని సన్నిధిలో పోరాడాలి.
యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. మనుషుడు ఎప్పటికైనా ఒక్కడే మిగిలిపోవాలి. ఇదేదో చూసి లోకంలో ఉన్నటువంటి భ్రమ. అది చూసి ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఏనాటికైనా మిగిలిపోవలసింది ఒక్కళ్ళమే. యోబు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన అన్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను అన్నాడు. వచ్చేటప్పుడు ఎవడు ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరించుకోవడం రాలేదు. కోటీశ్వరుల ఇళ్లలో పుట్టినవాడు కోటేసుకుని పుట్టలేదు. పూరి గుడిసెలో పుట్టినటువంటి వాడు పుట్టగోసి పెట్టుకొని పుట్టలేదు. వాడు కోటీశ్వరుడి ఇంట్లో పుట్టినా, వీడు పూరి గుడిసెలో పుట్టినా, వాడు వచ్చింది ఒక్కడుగానే వచ్చాడు. నలుగురిని వెంట తీసుకుని రాలేదు. అది కూడా దిగంబరగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళతాం. కానీ ఒక్కడైనటువంటి మనం ఈ లోకంలో మిగిలిపోగా మనం పట్టుకోవలసింది, మనం ఆశీర్వాదానికి కారణమైనటువంటి ఒక శక్తిని, వ్యక్తిని పట్టుకోవాలి. ఆయనే దేవుడు. యాకోబుకు దొరికిపోయాడు. యాకోబుతో పెరుగులాడుతూ ఉన్నాడు. ఒక నరుడు వచ్చాడు యాకోబును దర్శించడానికి. నరుడు రూపంలో ఉన్నటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ నరుడు ఎవరు అంటే మనకే తెలుసు. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2:5 వ్రాయబడి దేవుడు ఒక్కడే, దేవునికిని మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆ నరుడు యాకోబుకు ఒక్కడున్న యాకోబుకు క్రీస్తు దొరికాడు. చాలా ఆశీర్వాదం. ఒక్కళ్ళమని చింతించాల్సిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఒక్కడు ఉన్నా ప్రభువు ఉంటాడు. ఒకటే వచ్చింది, ఎర్రటి ఎండవేళ కడబ చంకన పెట్టుకొని సమాజం మధ్యలో తిరగడానికి కూడా భయపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఒకటే వచ్చింది యాకోబు బావి దగ్గరికి. ప్రభు ఆమెతో ఒక్కదానితోనే మాట్లాడాడు. ఒక్కరున్నా మాట్లాడతాడు, ఇద్దరున్నా మాట్లాడతారు. ఈ దినాల్లో ఎవరినైనా సేవకుల్ని పిలిస్తే మీరు ఎంతమందిని సమకూరుస్తారు, ఎలాంటి కూడికలు ఏర్పాటు చేస్తారు, ఎన్ని మైకులు పెడతారు, ఎలాంటి స్టేజ్ కడతారు, ఎలాంటి ఆ స్టేజ్ మీద అలంకరణ కడతారు, కొందరు అడిగేటువంటి వీలేడు. ఆ సేవకునికి ఏ ఏర్పాట్లు చేస్తారు, ఆయనకి ప్లేన్ టికెట్ అరేంజ్ చేస్తారా, లేకుంటే ఇంకేదైనా కారు అరేంజ్ చేస్తారా? ఏవండి, ఇదా నీ సేవ? ప్రభువైన యేసుక్రీస్తు కాలినడకన తిరిగితే ఒక్కరు దొరికినా కూడా సువార్త చెప్పాడు. ఒక్కరు దొరికిన ఈ సేవ నేటి దినాలలో లేదు. ఒక చోటికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఇంతమంది ఉంటేనే, సభను చూస్తే ఆయనకు ఉరుపు. అంతమంది వారికి చప్పట్లు కొట్టాలి, కెడగలు వేయాలి. మళ్ళీ ప్రతి మాటకు చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఆయన చప్పట్లు కొట్టకుండా ఆయనకు సందేశం రాదు. అలా ఉంది ఈనాటి సేవ. కానీ ఒక్కడు ఉన్న ప్రభు పరిచయం చేశాడు. యాకోబు ఒక్కరు మిగిలిపోతే అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ ప్రభు వదిలిపెట్టేవాడు. ఆశీర్వాదం కావాలి అంటే కాళ్ళు పట్టుకున్నాడు. ఆశీర్వదించితే కానీ వదలను అన్నాడు. తొడగూటి మీద కొట్టిన, నీవు కొట్టిన, యోబు తన గ్రంథంలో అన్నాడు, నీవు నన్ను చంపినా కూడా నీకోసమే నేను కనిపెట్టుకుంటాను. తొడగూడి మీద కొట్టిన, దెబ్బైనా పర్వాలేదు, నొప్పైనా పర్వాలేదు, ఆశీర్వాదం వచ్చేంత వరకు వదలను. ఎంత పట్టుదల ప్రార్థనలో. పోరాడుట ద్వారా ఆశీర్వాదం. ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి? వ్యక్తిగతంగా మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఉదయకాలం వేళ 5 గంటల నుంచి బర్నబాస్ అన్న గారు ఏర్పాటు చేశారు. నేను కూడా ప్రతిరోజు పాల్గొనాలని నాకు ఆశ. కానీ నాకు వేకుజామున 5 నుంచి 6:30 వరకు అది నా పర్సనల్ ప్రార్థనా సమయం. అది అందుకోసమే పాల్గొనలేకపోతూ ఉన్నా. పర్సనల్ గా నేను ఎంచుకున్నటువంటి ప్రార్థనా సమయం అది. వేకుజామున 5 నుంచి 6:30 వరకు నేను ప్రార్థనలో ఉంటాను. అందు గురించి గొప్పగా చెప్పుకోవడానికి కాదు, ఇందులో పాల్గొనలేకపోవడానికి కారణం చెబుతూ ఉన్నా. లేకుంటే ప్రతిరోజు ఇందులో చేరాలన్నది నాకు ఆశగా ఉంది. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన ఆ సమయాన్ని కోల్పోతాను అన్నటువంటి ఆలోచన చేత చేరలేకపోతూ ఉన్నా. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా ఆశీర్వాదం. యాకోబు ప్రార్థించుట ద్వారా ఆశీర్వాదం పొందాడు. ఆ ఆశీర్వాదం ఎలాంటిది అంటే, ఇక నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అన్న పేరు దేవుడు పెట్టినటువంటి పేరు. దాన్ని ఎవడు తుడిపి పెట్టడానికి కూడా వీలు కాదు.
అది దేవుడి చేత అనుగ్రహించిన పేరు. ఇస్రాయేల్ అనే పేరు ప్రపంచ పటంలో లేకుండా చేస్తాను అన్నటువంటి నెల రోజులకే చచ్చిపోయాడు ఇరాన్ ప్రధాని. నెల రోజులకే ఆటలాడతాడు ఇస్రాయేలీలతో. ఇస్రాయేల్ అన్నటువంటి పేరును తీసివేయడానికి ఎవరితో సాధ్యం కాదు. ఆయన వారికి యెరూషలేమును రాజధానిగా ఇచ్చాడు. బరువైన రాయిగా పనల కింద దివిటిగా పెట్టాడు వారిని తుడిపి పెట్టడం ఎవరితో కాదు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆకాశం కింద భూమి ఉన్నంత వరకు ఇస్రాయేల్ అనేటువంటి పేరు ఉండనే ఉంటుంది. ఈ పేరు పరలోకంలో 12 గోత్రాల రూపములో ఉంది. ఇది శాశ్వతమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కావాలి అంటే పోరాడాలి. 2 మాటలు మనం క్లుప్తంగా విన్నాం. 6 దాటింది, ఇంకొక 10 నిమిషాలు నాకు సమయం ఉంది, త్వరగా వెళదాం. ఆశీర్వాదం పొందాలి అంటే ఒకటి పిలుపునకు లోబడాలి, రెండవదిగా ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన సన్నిధిలో పోరాడాలి. 133వ కీర్తన 3వ చరణం చదువుదాం. 133వ కీర్తన 3వ చరణం. సీయోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మనసు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటను ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదం అచ్చటే ఉండాలి. అచ్చట మొదటి వచనాన్ని మనం దీనికి అలా కలుపుకుంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదం ఉంటుంది. మనం ఆశీర్వాదం కావాలా? సంఘంలో ఆశీర్వాదం, కుటుంబంలో ఆశీర్వాదం కావాలి అంటే ఎలా ఉండాలి? ఐక్యత. నేటి సంఘాలలో ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం అనైక్యత. సంఘాలలో సంచరించేటువంటి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. కాబట్టి మీరు సమాధానం ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారే అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగించేవాడు. దుష్టుడు భేదాభిప్రాయాలు పుట్టిస్తాడు. ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్న చోట ఆశీర్వాదం ఉంది అన్నాడు. మన సంఘాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఐక్యంగా ఉందా? నేటి సంఘాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. ఇద్దరు ఉన్న చోట సరైనటువంటి ఐక్యత కుదరడం లేదు. భూమి మీద నలుగురు ఉన్నారు. ఆనాటి కాలములో, ఆనాటి తరములో నలుగురు. ఆదాము, హవ్వ, హేబేలు, కయీను. ఈ నలుగురిలోనే ఒక హత్య. ఇద్దరు అన్నదమ్ములు పొందుకోలేకపోయారు. ఇద్దరు అన్నదమ్ములు పొలంలో మాట్లాడుకుంటూ ఉన్నారట. మాటల్లో ఏ భేదం వచ్చిందో, ఏ తొట్టుపాటు వచ్చిందో, ఏ కోపం వారికి వచ్చిందో పెద్దవాడు చిన్నవాడిని చంపేశాడు. ఓర్చలేకపోతూ ఉన్నారు. వాక్యం చెబితే ఓర్చలేరు, పాట పాడితే ఓర్చలేరు, ప్రార్థన చేస్తే ఓర్చలేరు. ఇది సహోదరత్వం కాదు. ఇది పరిశుద్ధాత్మని కార్యం కాదు. సంఘాలలో ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే ఆ సంఘం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అచ్చట ఆశీర్వాదం ఉండాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఐక్యత లేని చోట ఆశీర్వాదం పారిపోతుంది. అది ఇంటిలో కానివ్వండి, భార్య భర్తల మధ్యన ఐక్యత ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిల్లలందరూ కూడా తండ్రితో తల్లితో ఏకీభవించి అందరు కలిసి ఉంటే, అనగా ఐక్యతగా ఉంటే ఎంత బాగుంటుంది. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. అంతేకాదు, ఐక్యతలో విజయం కూడా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మాట చదువుదాం, చూడండి. 20వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 11వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు ఒక్క మనుష్యుడైన ఎంతమంది వచ్చినా కూడా వారందరూ ఒక్కడున్నట్టుగా ఉన్నారు. లోకోక్తిగా అంటూ ఉంటారు కదా, అందరిని ఒక తాటి మీదకి తీసుకుని రావాలని. అందరిని అంటే ఒకే భావములోనికి,
ఒకే క్రమంలోనికి తీసుకున్నాడు. సంఘంలో ఉన్నటువంటి సహోదరులందరూ ఒకే భావం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం. ఒకరికొకరు విభేదించుకోకుండా, విమర్శించుకోకుండా, ఒకరినొకరు తృణీకరించుకోకుండా, ఒకరినొకరు ద్వేషించకుండా అందరూ కలిసి ఉంటే అచ్చట ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండవలనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అనే మాట వ్రాయబడి 3 మాటలు మనం క్లుప్తంగా విన్నాం. ఆశీర్వాదం కావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు, దానికి వారసులుగా మనల్ని చేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆశీర్వాదం పొందాలి అంటే ఒకటి ఆయన పిలుపునకు లోబడాలి, అదే వాక్యానికి లోబడాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో ఎక్కువగా పోరాడాలి, ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మూడవదిగా సహోదరులమైన మనం ఐక్యంగా ఉండాలి అన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును అన్నాడు. ఇది ఆరాధనను సూచిస్తూ ఉంది. మన ప్రభువును జ్ఞాపకం. నీతిమంతుడు ఎవరు అంటే ఆయనే దేవుని నీతి అని మనమందరం నీతిమంతులం కాదులేండి. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. ఒకవేళ ఈ లోకంలో మంచి క్రియలు చేస్తూ నీతిమంతుల్లాగా ఉన్నా కూడా మా నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికల్లాగా ఉన్నాయి అని ఒప్పుకోక తప్పదు. కొందరు ఉన్నారు మేలు చేసిన వారు, ప్రజలకు సహాయం చేసిన వారు, ప్రజల చేత నీతిమంతుడిగా పిలువబడిన వారు ఉన్నారు. కానీ వారు దేవుని దృష్టిలో నీతివంతులు కాదు, దేవుని ఇచ్చే నీతిని పొందినవారు. ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు. అయితే ఇప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్ముట ద్వారా ఉచితంగా ఆయన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. నీతిమంతులు అంటే మనుషులమైన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. నిజమైన నీతిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మన నీతి, ఆయనే మన జ్ఞానం, మన విమోచన, మన పరిశుద్ధత ఆయను అని కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనాల్లో వ్రాయబడి ఆయనే మన నీతి. ఆ నీతిమంతుడు నిజముగా ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుని జోలి నీవు పోవద్దు అని మాటలు ఉన్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆరాధన మరిచిపోయావా? ఆరాధనకు ఆగిపోయావా? ఆరాధన నిర్లక్ష్యం చేశావా? పోగొట్టుకుంటావు ఆశీర్వాదం. ఆరాధన అంటే సామాన్యమైనది కాదు. మనల్ని ప్రేమించి మన కోసమే ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువును మనస్ఫూర్తిగా హృదయాలు తెరిచి ఆయనను స్తుతించడం ఆరాధన అంటే. ఆయన కలువరిలో చేసినటువంటి ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును గణపరచడం ఆరాధన అంటే. ఆరాధన అంటే అక్షరార్థమైనదు. ఆరాధన అంటే అది వాడుకోగా లాగను. ఆరాధన అంటే అల్లరితో గోలతో చేసేదో కాదు. దేవుడు చేసిన మేలులను తలపొస్తూ సంఘముతో కలిసి సంఘ నియమాలను పాటిస్తూ మౌనంగా మన హృదయాలలో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఘనపరచడమే నిజమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధన ఉందా? ఎప్పుడైనా ఆబ్సెంట్ అవుతూ ఉన్నావా? ఆబ్సెంట్ అయితే ఆశీర్వాదం కోల్పోయినట్టే. జాగ్రత్త సుమ. ఆరాధన అది విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రభు మన కోసమే ఆయన నియమించినటువంటి ప్రత్యేకమైన దినం, పరిశుద్ధమైనటువంటి దినం. ఆ దినమున ఆయన సన్నిధిలో చేరి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచినటువంటి యేసుక్రీస్తును ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మృతుల్లో నుండి లేచిన క్రీస్తును జ్ఞాపకము చేసుకునడి అన్నాడు. విశ్వాసి ఆరాధించడానికి ఆధారం ఆయన పునరుద్ధానమే. మృతుల్లో నుండి లేచాడు. అందరిలాగా ఆయన మట్టిలో కలిసిపోయిన వాడు కాదు, సమాధిలో కూలిపోయిన వాడు కాదు. మన కోసమే మరణాన్ని కూడా జయించి లేచిన ప్రభువును జ్ఞాపకము చేసుకునుట అది నిజమైనటువంటి ఆరాధన. 4 మాటలు క్లుప్తంగా మనం విన్నాం. ఆశీర్వాదం కావాలి అంటే పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం పొందాలి అంటే ఆయన పిలుపునకు లోబడాలి, ఆయన సన్నిధిలో పోరాడాలి,
ఆయన పిల్లలము ఐక్యంగా ఉండాలి, ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. ఒక్క మాట చెప్పి ముగింపు చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50 వచనం చదువుదాం చూడండి. 24వ అధ్యాయం 50 వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. ఎవరిని ఆశీర్వదించను? తన్ను వెంబడించిన వారిని. అంతే. ఆయన వెంట వెళ్ళారు కొందరు. ఆయనను వెంబడించిన వారిని బేతనియ వరకు వారిని తీసుకుని వెళ్ళి చేతులెత్తి ప్రభువు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రభువుని వెంబడించుట. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా, అవమానం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నా ప్రభువును వెంబడిస్తూ ఉండాలి. ఆయనను వదలక, ఆయన సన్నిధిని విడిచిపెట్టక, ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయక, ఆయన వాక్య ధ్యానంలో వెనకబడక, ఆయనకు ప్రార్థన చేయటంలో నిర్లక్ష్యంగా ఉండక, ఆయనను వెంబడిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆఖరి లైన్లో రాయబడి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం అని ఆనాటి జనులు తీర్మానం చేస్తారు. దేవుని మందిరాన్ని విడవకూడదు, దేవుని సన్నిధిని విడవకూడదు, దేవుని వాక్యాన్ని విడవకూడదు, దేవుని పిల్లలతో సహవాసాన్ని విడవకూడదు, అసలు దేవుణ్ణే విడవకూడదు. ఆయనను వెంబడించారు ఆఖరి వరకు. ఆయన ఆరోహణం అయ్యేంత వరకు ఆయనతో పాటు ప్రయాణం చేశారు. బేతనీ వరకు తీసుకుని వెళ్ళాడు. నేడు ఆ బేతనీ దేవుని సంఘమే. సంఘంలోనికి తీసుకుని వచ్చాడు. చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయనను వెంబడించినటువంటి వారికి ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ ఉదయకాలం వేళ క్లుప్తంగా కొన్ని మాటలు, ఒక 5 మాటలు మనం విన్నాం. ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడితిరి పేతురు అన్నాడు. మనల్ని దేవుడు ప్రేమతో పిలిచాడు. భయంకరమైన స్థితిలో ఉండగా స్వార్థ కేక వేసి మనల్ని పిలిచాడు. తన బిడ్డలుగా స్వీకరించి ఆశీర్వాదానికి మనల్ని పాత్రలుగా చేశాడు. అసలు నిజమైన ఆశీర్వాదం ఏమిటి అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. మనకి సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఎక్కువ లోతుగా వెళ్ళడానికి వీలు కలగడానికి ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయం 26వ వచనంలో, మీలో ప్రతి వాడిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ యొద్ద నుండి నిజమైన ఆశీర్వాదం దుష్టత్వం నుండి మళ్లించబడట. ఆస్తులు సమకూరట కాదు, ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, ఇంకా ఏవేవో వస్తువులు, ఇవి కాదు ఆశీర్వాదం. ఒకని కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. నిజమైనటువంటి ఆశీర్వాదం దుష్టత్వము నుంచి మళ్లించబడడం, పాపము నుంచి విడుదల పొందినటువంటి వాడే ఆశీర్వదించబడినటువంటి వాడు. మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు భూ సంబంధమైనవా, పర సంబంధమైనవా? ఎఫెసీయులకు రాస్తూ 1:3 ఆఖరి మాట, ఆ మాట చదివి నేను ముగింపు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడి స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. ఈ ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన పిలుపునకు లోబడాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవాలి అంటే ఆయనకు విధేయత కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన, ఆయన పిల్లలంగా కలిసి ఉండి ఆశీర్వాదానికి పాత్రలమై ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవిస్తూ ప్రభుని మహిమపరద్దాం. అలా జీవించడానికి దేవుడు సహాయం చేయును గాక. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తున్న దేవదానం గారికి, చేరవచ్చినటువంటి పెద్దలకు, సేవకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అన్న వందనాలు. వందనాలన్నా. సమయం లేకపోయినగా క్లుప్త సమయంలో గూఢమైన సంగతులు, చక్కని సంగతులు తెలియజేసిన విధాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు నామములో. నేను రిపీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మాటి మాటికి రిపీట్ చేసుకుంటూనే మెసేజ్లో చక్కని సంగతులు మనకు తెలియజేస్తూ వచ్చారు.
కాబట్టి ఆశీర్వాదానికి వారసులం కావాలంటే మరి కొన్ని సంగతులు చెప్పారు. మనం దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకి లోబడి వారముగా, వాక్యమునకు లోబడిన వారముగా ఉండాలని. తర్వాత రెండవదిగా మరి ప్రార్థన, పట్టుదల, పోరాటం దేవునితో ఉన్నప్పుడు యాకోబు ఎలాగైతే గెలిచి జయించి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందడు, అలాగూ ఐక్యత కలిగి ఉండటం వలన కూడా ఆశీర్వాదం అని. మరి మన జీవితంలో ఏదైనా కొరత ఉంటే దాన్ని సరిచూసుకోవటం ఎంతైనా మంచిది. నాలుగవది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా కూడా ఆశీర్వాదం అని. ఆరాధన తప్పనిసరి అని. తర్వాత ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారికి ఆశీర్వాదం అని. ఆ విషయంలో ప్రభువుని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, ప్రార్థన కానీ విడిచిపెట్టకుండా ఆయన్ని వెంబడించాలని మనం నేర్చుకున్నాం. ఆరోది దుష్టత్వము నుండి మళ్లించబడ్డ నిజమైన ఆశీర్వాదం అని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఎఫెసీ పత్రికలో దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అక్కడ కనపడి, అటువంటి ఆశీర్వాదాలు మనము పొందిన వాటిని కొనసాగించాలి. ఆయన వచ్చి పర్యంతము లోపం లేకుండా సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. చివరిగా ప్రార్థన. మరి పెద్దలైన కొర్నేలు అన్న గారు చివరి ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. శ్రేష్ఠుడా, ఉన్నతుడా, ఘనుడా, ఈ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఉదయకాలం మరి సమయం నీ సన్నిధిలో ఇలాగూ చేరిన తండ్రి, మా హృదయాలు విప్పి దేవా నిన్ను ఎలాగూ ఆరాధించాలో, ఎలాగూ నీ సన్నిధిలో మా ప్రభువును కొనియాడాలో, గణపరచాలో కొన్ని లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నా తండ్రి, రెండవ సెక్షన్గా నా తండ్రి, ఎలాగైతే మేము ఆశీర్వాదం పొందాం ఆ మాటలు నా తండ్రి దేవా మీరు మా ముందుంచినందుకై కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను అంటి వెంబడించే బిడ్డలుగా దేవా నీ సన్నిధిలో మేము ఎదిగే బిడ్డలుగా నా తండ్రి నీ కృప చూపించండి, సహాయం చేయండి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నావు నా తండ్రి. అవును దేవా, నాలో ఉండి మీకేది ఇష్టమో అడుగుడి, మేము నీకు అనుగ్రహిస్తానని దేవా. ఉదయకాలం లోకంలో భోగభాగ్యాలు మేము అడగడం లేదు, కానీ మా ప్రభును మేము అంటి వెంబడించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఉదయకాలం నా తండ్రి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన లేఖనాలను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పిన మీ దాసులను ఇంకనూ బలపరిచి అనేక ఆత్మలకు మేలుకరంగా మీరు వాడుకున్నామని వేడుకుంటుండగా సహాయం చేయండి దేవా. ఆరమనక భారమనక నా తండ్రి వ్యయ ప్రయాసలతో నా తండ్రి ఈ జూము కార్యక్రమాన్ని అందిస్తున్న మీ దాసులు బర్నబాసనను కూడా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అనేకులు ఇలాగూ ఆత్మీయ మేలు పొందుటకు దేవా ఈ అవకాశాలను కలిగిస్తున్న నా తండ్రి మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆయన పరిచర్యను జీవించండి. ఆయన నా తండ్రి నా ప్రభు కుటుంబాన్ని కూడా ఈ సన్నిధిలో నా తండ్రి బలపరచమని వేడుకుంటుండగా సహాయం చేయండి. ఉదయకాలం నా తండ్రి అధ్యక్షత వహించిన పెద్దలు దేవదామన్నను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. చక్కగా నడిపించుటకు దాసుని మీరు ఉదయకాలం ఏర్పరచుకున్నందుకు ఈ స్తోత్రాలు నా తండ్రి. ఆయన ప్రయాస కూడా ఎంతో గొప్పది నా తండ్రి. నా ప్రభు సంఘ భారము కలిగి నా తండ్రి పరిచర్య భారము కలిగి దేవాని దాసులు ముందుకు సాగుతుండగా బలపరచండి దేవా. ఉదయకాలం ఆయా స్థానిక సంఘాలలో మేము చేరి దేవా నిన్ను మరి ఎక్కువగా గణపరిచి మహిమపరచుటకు నా తండ్రి మా హృదయాలున్న తండ్రి సిద్ధపరిచి నడిపించమని సమస్తమును నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములు ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. నా వందనాలన్నా, అందరికి వందనాలు. ఈ దినమున చేరిన ప్రతి దైవజనునికి, పెద్దలకు, పరిచారకులకు, సహోదర సహోదరులకి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మొట్టమొదటిగా చక్కని సందేశం, ఆత్మ
ఆరాధనలో తలంపులు, వాక్య పరిచయం చేసిన రైజన్లాండ్ పెరుమాళ్ళ జయచంద్రరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. తర్వాత జాబేష్ గారు మొట్టమొదట స్తుతులు చెల్లించారు, వారికి వందనాలు. ఆ తర్వాత స్తుతి పాట పూజారి ఆనందరాజు గారు పాడి దేవుని మహిమపరిచారు, అందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలన్న. పిఎస్ పాల్ గారు తర్వాత స్తుతులు చెల్లించారు. ఆ తర్వాత మరి పాట పాడిన మన మరియదాసన్న గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి పెరుమాళ్ళ చివరిగా క్లోజింగ్ ప్రేయర్ కొన్నెల్లి గారు చేశారు, అందుకు వందనాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అంతేకాకుండా భారభరితమైన ఈ సేవలు వేకువజామునే తాను లేస్తూ మిగతా వారిని కూడా లేపుతూ మరి పరిచర్యను కొనసాగిస్తున్నాడు. దేవుడిచ్చిన భారాన్ని బట్టి మనమందరము ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు, మరి ఈ యొక్క పరిచర్య కొరకు మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని దైవజనులైన బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు